హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. మీకు ఫేమస్ సింగర్ లతా మంగేష్కర్ గురించి తెలుసు కదా. లతా మంగేష్కర్ లాంటి గొంతు ఉంటే, ఆమె పోలిన గొంతు ఉంటే మీకు స్కై ఇస్ ద లిమిట్ కావాలి కదా. కానీ ఒకప్పుడు సుమన్ కళ్యాణ్పూర్ అని ఒక సింగర్ ఉండేవారు. ఆమె పాడితే అది ఆమె పాడిందా లతా మంగేష్కర్ పాడిందా తేడా తెలిసేది కాదు. కానీ లతను పోలిన కంఠం ఉండడమే ఆమెకి వరం కాదు కదా, శాపంగా మారింది. సో కొంతమంది కెరియర్స్ ఎంత టాలెంట్ ఉన్నా ఎందుకని ఏమాత్రం వాళ్ళు సాధించాల్సినంత సాధించలేకపోవడం అనేది జరుగుతుందనేది ఒక వీడియో చేశాను నేను. ఇక్కడ కాదు, మ్యూజిక్ ఛానల్ ఓట్ పాట కదా అని నాది మ్యూజిక్ ఛానల్ మీకు తెలుసు కదా. దాంట్లో తాజాగా ఒక వీడియో చేశాను. ఈ మధ్యనే సుమన్ కళ్యాణ్పూర్ చనిపోయారు, ఆమెకి నివాళిగా వీడియో చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇదే, మీకు టాలెంట్ ఉంటుంది కానీ మీ టాలెంట్కి తగిన గుర్తింపు రాదు అనేదానికి ఆమె ప్రైమ్ ఎగ్జాంపుల్ అనమాట. మీకు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, చూడండి. మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్, తర్వాత పిన్డ్ కామెంట్ కూడా పెడతాను. చూడండి, మీ సపోర్ట్తో నా ఛానల్ బాగానే నడుస్తుంది. అప్పుడప్పుడు వీడియోలు పెడుతున్నాను. ఐపీఎల్ వల్ల ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేదు అన్నట్టు. మన ఛానల్ కూడా డబుల్ సెంచరీకి దగ్గరగా ఉందంటే 2 lakh సబ్స్క్రైబర్స్కి. మనకు కూడా చూస్తున్నారు. నాకు అనలిటిక్స్లో ఏం చెప్తారంటే నా సబ్స్క్రైబర్స్ ఒక 30-40% చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి చూడండి, నెంబర్ వస్తే బాగుంటుంది. నెంబర్ గేమ్లో పెద్ద మనకి ఇంట్రెస్ట్ లేదు కానీ 2 lakh అనేది ల్యాండ్ మార్క్స్, పర్సనల్ ల్యాండ్ మార్క్స్ ఎవరికైనా దానికి సంతోషంగానే ఉంటాయి కదా. అందరూ కానీ పర్సనల్ ల్యాండ్ మార్క్స్ నాకు ఇష్టం లేదని అంటారు కానీ అందరూ పర్సనల్ ల్యాండ్ మార్క్స్ ఎవరికైనా కూడా వాటి మీద మోజు ఉంటూనే ఉంటుంది. సో ఇక రెగ్యులర్ టాపిక్లోకి వచ్చేద్దాం. సో లీక్ వచ్చేసింది. లీక్ వస్తూనే ఉంటాయి కదా మనకి. లీక్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఇండియాస్ నెక్స్ట్ T20 కెప్టెన్ అనేది లీక్. అయితే అక్కడ ఒక చిన్న రైడర్ ఉంది. అంటే శ్రేయస్ అయ్యర్ అయినా కావచ్చు, లేదంటే ఇషాన్ కిషన్ అండ్ తిలక్ వర్మ కూడా రేసులో ఉన్నారు. సెలక్షన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? మనకి 6వ తారీఖు నుంచి ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్ ఉంది కదా. ఆ టెస్ట్ మ్యాచ్ టైంలో కానీ, తర్వాత ముంబైలో కానీ సెలక్షన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. సెలక్షన్ కమిటీనే కాదు, ఇప్పుడు మీకు ఇండియన్ క్యాప్టెన్ సెలక్షన్ అంటే దాంట్లో బీసీసీఐ పెద్దలు కూడా ఇన్వాల్వ్ అవుతారు. నాట్ ఓన్లీ సెలక్షన్ కమిటీ కోచ్కే వదిలేరు అది. సో అక్కడ మొత్తం మీద లీక్ ఏంటంటే ఆల్రెడీ మా పబ్లిక్ ఒపీనియన్ని, స్టాక్ని అబ్జర్వ్ చేసుకోవడానికి వాడన్నిటికీ ముందుగానే వచ్చిన లీక్ ఇది. ఏంటంటే శ్రేయస్ అయ్యర్ ఈజ్ ద ఫ్రంట్ రన్నర్ టు బికమ్ ఇండియాస్ నెక్స్ట్ T20 కెప్టెన్ అని మనకి తెలుస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ వీళ్ళు కూడా రేస్లో ఉన్నారు, ఇషాన్ కిషన్ అండ్ తిలక్ వర్మ. తిలక్ వర్మ ఎందుకున్నాడబ్బా? తిలక్ వర్మ ఇంతవరకు అతను పెద్దగా ఎక్కడ ఈవెన్ ఫ్రాంచైజ్ క్రికెట్లో కానీ ఎక్కడ కానీ పెద్దగా క్యాప్టెన్సీ అనుభవం లేనివాడు కదా. బట్ ఇండియాకి కూడా అతను క్యాప్టెన్ చేశారు, అది కూడా ఒక ఇండికేషన్. సో దే వాంట్ హిమ్ టు బి నెక్స్ట్ క్యాప్టెన్. సో అతని మీద ఎక్కువగా, ఎందుకంటే అతనికి ఉన్న ఏజ్ రీచ్ అతన్ని క్యాప్టెన్సీ మెటీరియల్గా చూస్తున్నారు సెలెక్టర్స్ అనేది క్లియర్గా మనకు అర్థం. మంచిదే, మన తెలుగు కుర్రాడు, వెరీ హంబుల్ గాయ్. అతను క్యాప్టెన్ అయితే మనకు అందరూ సంతోషపడాల్సిన విషయమే. బట్ ఇమీడియట్గా అవుతాడనేది తెలియదు. ఇంకొన్ని రిపోర్ట్స్, స్పోర్ట్స్ స్టార్ లాంటి దాంట్లో వాళ్ళు అనేది ఏంటంటే సంజు శాంసన్ కూడా ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. బట్ ఓవరాల్గా మీకు అన్ని చోట్ల నిన్న సాయంత్రం నుంచి ఈ వార్త చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. శ్రేయస్ అయ్యర్ అవుతాడు, క్యాప్టెన్ అవుతాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, స్పోర్ట్స్ తక్ కానీ, ఇంకా చాలా చోట్ల వాళ్ళు ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా దీన్ని చెప్పారు. మీకు ట్విట్టర్లో వాటిలో కూడా దీని మీద చాలా హంగామా జరిగింది. మరి వాట్ అబౌట్ అక్షర్ పటేల్, ది ప్రజెంట్ వైస్ కెప్టెన్? ఇప్పుడు మనం ఈ నెలాఖరులో ఐర్లాండ్లో 2 T20s ఆడిపోతాం. అక్కడ అక్షర్ పటేల్ని క్యాప్టెన్ చేసి, తర్వాత ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల సిరీస్ ఉంది జూలైలో, T20 సిరీస్. దానికి శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్ చేస్తారు ఇంటరిమ్లో. అది ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు టీంలోకి ఈ స్టేజింగ్ కంబ్యాక్. అతను చాలా రోజులుగా T20 ఇంటర్నేషనల్స్ ఆడింది లేదు. సో కంబ్యాక్ అవుతూ ఇమీడియట్గా క్యాప్టెన్గా ఎలా కంబ్యాక్ అవుతాడు అన్నట్టుగా టీంలో వచ్చి అది సెటిల్ అయిన తర్వాత అతనికి ఇస్తారని ఒక వార్త వస్తుంది. ఏదో మొత్తం మీద అక్షర్ పటేల్ అయితే రేస్లో లేడు, సంజు శాంసన్ కూడా లేనట్టే, అతని పేరే డిస్కషన్ అవ్వలేదు అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. ఒక్కటి మాత్రం షూర్ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్కి గ్రహణం పట్టింది. సూర్యకుమార్ యాదవ్ ఐ థింక్ హ్యాస్ ప్లేడ్ హిస్ లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అనుకోవచ్చు. లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఏమైంది? అది వరల్డ్ కప్ ఫైనల్. మనకు వరల్డ్ కప్ టైటిల్ గెలిపించి పెట్టాడు అతను. సో గ్రేట్ ప్లేయర్స్, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ సరసన చేరాడు ఇండియాకి వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్గా. కానీ ఆ వరల్డ్ కప్ గెలిచిన మూమెంట్, అదే గెలిచిన ఫైనల్, అది అతని ఆఖరి ఇంటర్నేషనల్ మ్యాచ్ అయ్యేట్టుగా ఉంది. అది కొంచెం అన్యాయమే. మనకి ఏంటంటే
ఒక మంచి సెండ్ ఆఫ్ ఉండాలి కదా. బట్ ఏంటంటే సెలెక్టర్స్ కూడా రైట్ ఇన్ 2 ఆస్పెక్ట్స్. ఒకటేంటంటే ఈజ్ ఆల్రెడీ 35. మనం 2028లో T20 వరల్డ్ కప్ ఉంది. అదే ఇయర్లో మనకి LA ఒలింపిక్స్, లాస్ ఏంజలస్ ఒలింపిక్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ లీడ్ చేయడానికి ఆల్రెడీ 35 ఓల్డ్ సూర్యకుమార్ యాదవ్ కరెక్ట్ కాదు కదా. అంటే కొన్ని రోజులు కంటిన్యూ చేసి ఉండొచ్చు, కానీ ఇంకా కొత్త కెప్టెన్ ఇప్పటి నుంచే కొత్త కెప్టెన్ వైపు వెళ్దాం అన్నట్టుగా సెలెక్టర్స్. ఎందుకంటే అతని టీంలో ఇప్పుడున్న కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్లో తన ప్లేస్ని అట్టే పెట్టుకునే రీజన్ లేదు. అది సెకండ్ రీజన్ ఏంటంటే అతను ఫామ్లో లేడు. మొన్న IPLలో కూడా అతను ఏమాత్రం సరైన ఫామ్లో లేడు. లాస్ట్ సీజన్ హీ స్కోర్డ్ మోర్ దెన్ 750 రన్స్ అంతా చేసి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఇంటర్నేషనల్స్లో గత 1.5 year నుంచి బాగా ఆడట్లేదు అతను, కానీ అట్లీస్ట్ లాస్ట్ ఐపీఎల్లో బాగా ఆడి. ఈసారి ఐపీఎల్లో కూడా అతని ఫామ్ పూర్తిగా డౌన్ అయింది. ఇంకోటి ఏంటంటే అతనికి రిస్ట్ ఇంజరీ ఉంది, లేదని చెప్పి అతను గట్టిగా వాదిస్తున్నాడు. నాకు రిస్ట్ ఇంజరీ ఉంది కాబట్టి అతని స్ట్రోక్ ప్లేని హ్యాంపర్ చేస్తున్నది, అతని మణికట్టుకు గాయమైంది, చేతి మణికట్టుకి. దానివల్ల అతను గతంలో లాగా ఆడలేకపోతున్నాడు అనేది అంటున్నారు, కానీ అతను దాన్ని డినై చేస్తున్నాడు. ఎందుకంటే అతను హీ వాంట్స్ టు ఎక్స్టెండ్ హిస్ కెరీర్. చాలా లేట్గా అవకాశం వచ్చింది మైకేల్ హసీ లాగా, కానీ అతను హాయిగా అప్పుడే వరల్డ్ కప్ గెలిచిన ఆ విన్నింగ్ నోట్తోనే రిటైర్ అయిపోయి ఉంటే ఇంకా మర్యాదగా ఉండేది, బాగుండేది కూడా నన్ను అడిగితే. అంటే వాళ్ళ చాయిస్ అది, కానీ ఇండియాలో ఎవరు రిటైర్ కారు కదా, రిటైర్ చేయబడతారు తప్ప రిటైర్ కారు. ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ సూర్యకుమార్, ఐ లైక్ హిమ్ అలాట్. ఇండియన్ క్రికెట్లో ఆ T20 ఫార్మాట్లో ఆ 360 ప్లేయర్గా దానికి జోష్ తీసుకొచ్చిన ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. బట్ ఐ థింక్ తన కెరియర్ అయిపోయినట్టుగా ఉంది. దానికి మనకి క్లియర్ ఇండికేషన్ ఏంటంటే కొద్ది రోజుల క్రితం, ఓన్లీ ఫ్యూ డేస్ బ్యాక్, మన ఏషియన్ గేమ్స్ కూడా మనం T20 స్క్వాడ్ని పంపాలి. ఏషియన్ గేమ్స్ ఇప్పుడు సెప్టెంబర్లో జరగబోతుంది, కానీ వాళ్ళకి ఏంటంటే 30 ప్రాబబుల్స్ని ఆల్రెడీ మనం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ఇవ్వాలి. ఎందుకంటే ఏషియన్ గేమ్స్కి అన్ని స్క్వాడ్స్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ త్రూ వెళ్తాయి. దానికి 30 ప్రాబబుల్ ప్లేయర్స్ లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్లో సూర్యకుమార్ యాదవ్ లేడు, శుభ్మన్ గిల్ కూడా లేడు. సూర్యకుమార్ యాదవ్ లేకపోవడం అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సెప్టెంబర్లో జరిగే టోర్నమెంట్కి మన ఇండియా వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ లేడంటే, సో దే ఆర్ లుకింగ్ బియాండ్ సూర్యకుమార్ యాదవ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. శుభ్మన్ గిల్ ఎందుకు లేడంటే దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంది. సెప్టెంబర్ నెలలో మన వెస్టిండీస్తో మనం వన్డే ఇంటర్నేషనల్స్ ఆడబోతున్నాం. సో అతను వన్డే క్యాప్టెన్ కాబట్టి ఇండియాకి క్లాష్ అవుతుంది ఏషియన్ గేమ్స్కి దానికి. సో అందుకని శుభ్మన్ గిల్ లేడు. చాలామంది అందరూ ఉన్నారు దాంట్లో, రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. 30 ప్లేయర్స్ అంటే ఆల్మోస్ట్ ఎవరైతే కంటెన్షన్లో ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు దాంట్లో. వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నాడు ఆ లిస్టులో. వైభవ్ సూర్యవంశీ కూడా 30 ప్రాబబుల్ లిస్ట్లో వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నాడు ఏషియన్ గేమ్స్కి ఇచ్చిన ప్రాబబుల్ లిస్ట్లో. బట్ సూర్యకుమార్ యాదవ్ లేడు మీకు. తర్వాత అలాగే దట్ లిస్ట్ డి నాట్ హ్యావ్ శుభ్మన్ గిల్. సో సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడైతే ఆ లిస్ట్లో లేడో మనకి క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే అతను ఇంకా ఇండియా క్యాప్టెన్గా ఆడే అవకాశం లేదు. ఇండియన్ టీంలో కూడా అతను ఈ కెనాట్ హోల్డ్ హిస్ ప్లేస్ యాజ్ ఎ ప్లేయర్. అతను ఇప్పుడున్న ఫామ్లో, ఇప్పుడున్న బ్రహ్మాండమైన కాంపిటీషన్. శ్రేయస్ అయ్యర్ టీంలోకి వస్తే అతను కూడా నెంబర్ 4లో ఆడతాడు. నెంబర్ 4 ఈజ్ హిస్ ప్లేస్. సో శ్రేయస్ అయ్యర్ స్ట్రైట్ స్వాప్, శ్రేయస్ అయ్యర్ కమింగ్ ప్లేస్ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్. అదే రజత్ పటిదార్ కూడా టీంలోకి రాకపోవచ్చు అంటున్నారు ఇప్పుడు ఇమీడియట్గా. అతన్ని ఏమైనా టెస్ట్ క్రికెట్ కన్సిడర్, స్పిన్ బాగా ఆడతారు, టెస్ట్ క్రికెట్కి 1 days కన్సిడర్ చేస్తారు. T20 వరల్డ్ కప్కి ఇమీడియట్గా అతను రాకపోవచ్చు అని కూడా చెప్తున్నారు. అంటే వేరే దగ్గర మనం చదివిన వార్త ఇది, నాకు దాంట్లో కరెక్ట్ సోర్స్ ఏం లేదు. ఇంకోటి ఏంటంటే వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్ వెళ్తాడు, తర్వాత ఇంగ్లాండ్ కూడా వెళ్తాడు. అంటే 7 T20 ఇంటర్నేషనల్స్లో హీ విల్ బీ ది పార్ట్ ఆఫ్ ది స్క్వాడ్. బట్ థర్డ్ ఓపెనర్గా వెళ్తాడని చెప్తున్నారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తారు. కొన్ని మ్యాచ్లు ఎప్పుడైనా ఇతనికి అవకాశం ఇవ్వచ్చు, అంతేగాని హీ విల్ నాట్ బి ది ఆటోమేటిక్ చాయిస్ యాజ్ ఓపెనర్. ఇమీడియట్గా అతను ఆడించారు. అతను అంటే హీ విల్ బి ఇండక్టెడ్ ఇన్ టు ది టీమ్. అతను మెల్లగా అతన్ని ఇనిషియేట్ చేస్తారు టీంలోకి, మెల్లగా ఇండియన్ టీం వాతావరణంలోకి. యంగ్స్టర్ అతను మెల్లగా అతనికి ఫ్లోగా ఆ సిరీస్లో 7 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 అక్కడ 5, ఏదో ఒక పాయింట్లో అతనికి అవకాశం ఇస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా అన్ని లీక్స్ కదా. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ ఈజ్ రన్నింగ్ త్రూ ఏ సిస్టమ్ ఆఫ్ లీక్స్. సో ఇవన్నీ లీక్స్ ఇచ్చి మనకి ఆ షాక్ మెల్లగా మనం అబ్జర్వ్ అయ్యేట్టుగా చేసుకున్నారు. రేపొద్దున కూల్గా అనౌన్స్ చేస్తారు శ్రేయస్ అయ్యర్ విల్ బి ది కెప్టెన్ అని చెప్పి. శ్రేయస్ అయ్యర్ లేకపోతే కిషన్ ఆర్ తిలక్ వర్మ వీళ్ళు ఎవరో ఒకరు కెప్టెన్గా అనౌన్స్ చేస్తారు. సో అది అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే శ్రేయస్ అయ్యర్కి గౌతమ్ గంభీర్కి మధ్య ఉన్న ఈక్వేషన్ ఏంటి అనేది ప్రశ్న. శ్రేయస్ అయ్యర్ అంటే వాళ్ళిద్దరూ కలిసి కేకేఆర్కి టైటిల్ గెలిపించి పెట్టారు, బాగానే ఉంది, ఆ కాంబినేషన్ అక్కడ నడిచింది. అయితే శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ని వదిలి వెళ్ళిపోవడానికి అప్పుడు అతను చేసిన కామెంట్ ఒక ఇంటర్వ్యూలో,
నాకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. అంటే గుర్తింపు ఎవరికి వచ్చింది? కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భంలో అదంతా కూడా గౌతమ్ గంభీర్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. సో రాలేదని చెప్పి అతను అనడం, అప్పటి నుంచి శ్రేయస్ అయ్యర్ విషయంలో గంభీర్ అతన్ని పక్కన పెట్టడం జనరల్ ఫీలింగ్ ఉంది కదా. ఇద్దరికి మధ్య అంత అద్భుతమైన రిలేషన్షిప్ అయితే లేదు. కానీ ఏంటంటే గౌతమ్ గంభీర్కి అతనికి మధ్య ఈక్వేషన్ ఆధారంగానే అతను పక్కన పెట్టలేదు. బికాస్ ఈస్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ టు వెరీ వండర్ఫుల్ క్యాప్టెన్. పంజాబ్ కింగ్స్ కానీ, అంతకుముందు ఢిల్లీని కానీ అతను కేకేఆర్ని లీడ్ చేసిన విధానం, 3 టీమ్స్ని ఫైనల్కి తీసుకెళ్ళగలిగాడు. అండ్ అతను ఆడుతున్న తీరు, అతని బ్యాటింగ్ అట్ నెంబర్ 4, ఇవన్నీ కూడా అతన్ని టీంలోకి తీసుకోవాల్సడానికి తప్పని. అంటే వన్డేల్లో ఆడాడు కదా, వన్డే ఇంటర్నేషనల్స్లో ఈస్ ప్లేయింగ్ అండర్ గౌతమ్ గంభీర్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. అలాంటి ప్రాబ్లం ఉంటుందా అనుకోను, ఎవరైనా ఉంటుంది సార్ట్అవుట్ చేసుకుంటారు. బట్ క్యాప్టెన్గా అతనికి గంభీర్కి మధ్య ఎలాంటి ఈక్వేషన్ ఉంటుంది అనేది ఒక ప్రశ్న. బట్ దే నీడ్ నాట్ బి గ్రేట్ ఫ్రెండ్స్. ఈవెన్ రోహిత్ శర్మ అండ్ గౌతమ్ గంభీర్ ఆర్ నాట్ గ్రేట్ పాల్స్, గ్రేట్ ఫ్రెండ్స్. బట్ దే వర్క్ టుగెదర్ అండ్ వాళ్ళిద్దరి కాంబినేషన్లో మనం టైటిల్స్ కూడా గెలిచాం. సో ఇవన్నీ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ విరాట్ కోహ్లీ అండ్ గంభీర్, సో ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ సో ఈ ఫ్యాక్టర్స్ చూస్తున్నా కూడా ఐ థింక్ శ్రేయస్ అయ్యర్ అయితే కెప్టెన్ అయ్యేట్టుగా అనిపిస్తుంది. బట్ వీఆర్ నాట్ 100% షూర్. ఇది పరిస్థితి. శుభ్మన్ గిల్ రీఎంట్రీ ఇంటూ T20 అయితే ఇప్పుడు ఉన్నట్టుగా లేదు, అదైతే ఏం జరుగుతున్నట్టుగా లేదు. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చెప్పాను. అని లీక్స్ కదా, లీక్స్. ఎందుకంటే నేను లీక్స్ ఆధారంగా చేయడానికి కారణం ఏంటంటే ఈ లీక్స్లో దాదాపు 90% లీక్స్ అన్నీ కూడా కరెక్ట్ అవుతూ వస్తున్నాయి. అందుకనే లీక్స్ బేస్ చేసుకుని నేను వీడియో చేస్తున్నాను.